నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 67తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే వీడియో మొత్తం చూడండి, డ్యూరేషన్ తగ్గుతుంది. ఇక కథలోకి వెళ్దాం. సోఫాలో కూర్చొని టీవీ చూడకుండా ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న మమతని చూసి, ఏం ఆలోచిస్తున్నావు మమత అని అడుగుతారు మమత అత్తగారు. ఏం లేదత్తయ్య, ధీరజ్కి పెళ్లి ముందు చేస్తేనే కదా నందు పెళ్లి చేయగలం. నందుకి కన్యాదానం చేయాలంటే ధీరజ్ తన భార్యతో పీటల మీద కూర్చోవాలి కదా, అదే ఆలోచిస్తున్నాను. అందులో ఆలోచించడానికి ఏముంది, ఎలాగూ సరైన ధీరజ్ కోసం అనుకున్నాం కదా. అనుకున్నాను అత్తయ్య, కానీ ధీరజ్కి ఒక్క మాట కూడా చెప్పలేదు. వాడేమైనా ఎవరినైనా ప్రేమించుంటే సరయుకి ఆశలు కల్పించిన దాన్ని అవుతాను కదా. అదే భయం పట్టుకుంది. ధీరజ్ ఎవరిని ప్రేమించుండడులే, ఇక్కడ అసలు లేడు కదా, వచ్చింది ఇప్పుడు. ఇంకక్కడ ఎవరినైనా ప్రేమిస్తే నీకు చెప్పేవాడు కదా అని అంటారు మమత అత్తగారు. అవుననుకోండి, కానీ ఒకసారి ధీరజ్ని అడిగితే సరిపోతుంది కదా, నా డౌటు తీరుతుంది కదా. సరియు కూడా ధీరజ్ మనసులో ఎవరైనా ఉంటే అని అంటుంది. అందుకే ధీరజ్తో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. కానీ సరియు ఏమో ఇప్పుడొద్దు, ఒక టెండర్ విషయంలో బిజీ ఉన్నాడు, ఇలాంటప్పుడు ప్రేమ పెళ్ళి అని మాటలు మాట్లాడి డిస్టర్బ్ చేయకండి, ఒక 3 రోజులు ఆగండి అని అంది. తను చెప్పింది కరెక్ట్నే కదా మమత. అత్తయ్య, అదే ఆలోచిస్తున్నా అని అంటుంది మమత. ఇందులో అంత ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవడానికి ఏముంది, 4 రోజులాగి వాడితో మాట్లాడు, సరిపోతుంది. ఈలోపు నందుకు కూడా ఒక మంచి సంబంధం చూడాలి అత్తయ్య. ధీరజ్ పెళ్ళైన వెంటనే తన పెళ్లి చేసేయాలి, ఇంక నా బాధ్యత తీరుతుంది అని అంటుంది మమత. అప్పుడే ఏం బాధ్యత తీరుతుంది, తర్వాత ఎక్కువ బాధ్యతలు ఉంటాయి నీకు అని అంటారు మమత అత్తగారు. తర్వాత బాధ్యతలు ఏముందిలే అత్తయ్య, పెద్ద బాధ్యత అయితే మాత్రం ఇదే కదా, నందుకి మంచి అబ్బాయి దొరికితే బాగున్ను అని అంటారు మమత. అని పెద్దావిడ ఆలోచనలో పడతారు. వీళ్ళ మాటలన్నీ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉన్న నందు మళ్ళీ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆలోచనలో పడింది. కారు డ్రైవ్ చేస్తున్న దేవుని చూసి, దేవ్, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పొచ్చు కదా అని గోముగా అడుగుతుంది భువి. రోడ్ చూస్తున్నావు, ఏ ఊరికి ఆ ఊరు అని బోర్డులు కూడా ఉన్నాయి, చూడు, గెస్ చేయి అని చెబుతాడు దేవ్. నాకేమైనా వైజాగ్ రోడ్లన్నీ తెలుసా? ఇల్లు మా కాలేజ్, ఎప్పుడన్నా బీచ్, అందుకే బీచ్ రోడ్డు కూడా తెలియదు నాకు. ఇంకిప్పుడు ఈ రోడ్డు చూసి ఏం చెప్పగలను? అక్కడక్కడ బోర్డులుంటాయి కదా, ఏ ఊరు వైపు వెళ్తుందని చూడొచ్చు కదా. అసలు ఇన్ని మాటలు చెప్పే బదులు మీరు చెప్పొచ్చు కదా. దేవ్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. అడిగినా చెప్పే ఉద్దేశం లేదు మీకు, మీరెక్కడికి తీసుకువెళ్తున్నారని అనవసరంగా ఇప్పుడు నా బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు? ఎక్కడికైనా మీరు పక్కనున్నప్పుడు ఇంక నాకెందుకు ఆలోచన అని దేవు చేయి చుట్టుకొని అతని భుజం మీద తలవాలుస్తుంది. భువి తలపై ముద్దు పెట్టి, కొంచెం కూడా ఆ మెదడుకి పని చెప్పడానికి ఇష్టపడవు కదా ధాత్రి అంటాడు. అవసరమైనవి ఆలోచించాలి దేవ్, ఇప్పుడు మీరు నన్ను తీసుకువెళ్తున్నారు కాబట్టి ఇంకెక్కువ ఎందుకు ఆలోచించడం, నేను చేయనా డ్రైవ్ అని ముద్దుగా అడుగుతుంది. వద్దులే, నువ్వు డ్రైవ్ చేస్తే డెస్టినీకి రేపు ఉదయానికి వెళ్తాం, అప్పుడు నీ విష్ తీరదు అని అంటాడు అల్లరిగా. అప్పటి వరకు ఆలోచన లేని భువికి అది గుర్తుకు రాగానే గుండెల్లో అలజడి స్టార్ట్ అయింది. సైలెంట్గా కళ్ళు మూసుకుంది భువి. రాత్రి, హా దేవ్, ఏంటి సైలెంట్ అయ్యావు? ఏం లేదు. ఆ ఏమీ లేదు అన్న దానిలోనే ఏదో ఉంది, ఏమైంది? ఏం లేదు దేవ్, మనం వెళ్ళేది ఎక్కడికి అని ఆలోచిస్తున్నా. నీకు క్లూ ఇవ్వనా? ఇవ్వండి. నీకు బాగా ఇష్టమైన ప్లేస్ అది. వెంటనే అరకు వెళ్తున్నామా అని సంతోషంగా అడుగుతుంది. దేవ్ బొగ్గ మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ దేవ్ అని అంటుంది. థ్యాంక్స్ ఎందుకు దాత్రి, ఈ టైంలో నా కోసం
అంత దూరం డ్రైవ్ చేసి మరీ తీసుకువెళ్తున్నారుగా. నా కోసం కూడా దాత్రి. అయినా సరే నిజంగా అరకు తీసుకువెళ్ళడమే నాకు సర్ప్రైజ్ తెలుసా దేవ్. "మ్మ్, ఎందుకంత ఇష్టం అరకంటే?" ఏమో తెలియదు దేవ్. బహుశా నాకు ప్రకృతి అంటే ఇష్టం కదా, అందుకే. అరకంటే అంత ఇష్టమైందేమో తెలీదు, కానీ చాలా ఇష్టం. అవకాశం ఉంటే అరకులో జీవితాంతం ఉండిపోవాలనిపిస్తుంది, కానీ అది జరగదు కదా. ధాత్రి, ఒక 4 నెలలు ఆగితే ప్రాజెక్ట్ అయిపోతుంది. అప్పుడెక్కడికన్నా అవుట్ ఆఫ్ కంట్రీకి తీసుకువెళ్తాను. ఇప్పటికి ఇదే మన హనీమూన్ ట్రిప్ అనుకో, అది కూడా ఒక్క రాత్రికి అని అంటాడు దేవ్. దేవ్, మీతో ఉండడం కావాలి, మీరు నా పక్కన ఉండడం కావాలి, అంతేకాని ఎక్కడికో తీసుకువెళ్ళమని తిప్పమని నేను అడగను. నువ్వు అడుగుతావని కాదు దాత్రి, నాకే ఎక్కడికన్నా వెళ్ళి కనీసం ఒక నెల రోజులు నీతో ప్రశాంతంగా ఉండాలని ఉంది. చిన్నప్పటి నుంచి పరుగు పెడుతూనే ఉన్నాన్రా. మనసుకి నువ్వు నా భార్యగా వచ్చాక ప్రశాంతత దొరికింది. అందుకే మన ఇద్దరమే టైం స్పెండ్ చేయాలి అని ఉంది దాత్రి. దేవ్ భుజం మీద వాలి చుట్టూ చేతులు చుట్టి పట్టుకొని, మీ ఇష్టం దేవ్, నాదేముంది, మీరు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తాను అంటుంది. "ఉమ్, ఈ 4 నెలల్లో నేను చేయాలి అనుకున్న పనులు కూడా పూర్తి చేసేస్తాను. మీ అమ్మగారు అప్పటికి పూర్తిగా కోలుకుంటారు కాబట్టి తాతయ్య వాళ్ళ బాధ్యత తనకు అప్పగించి మనం ఒక నెల వెళ్ళిపోదాం" అంటాడు దేవ్. "హ్మ్, అలాగే సార్. కానీ దేవ్, ఇప్పుడు ఇంత దూరం ఒక్క రాత్రి కోసం ఎందుకు?" "నీకు సర్ప్రైజ్ అక్కడే ఎదురు చూస్తుంది మేడం. వారం తర్వాతైనా అక్కడికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. ఒక 3 రోజుల ముందు వస్తున్నాం, అంతే తేడా." అంతగా నా కోసం ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు దేవ్? చాలా యాంగ్జైటీగా ఉంది, అదేంటో చూడాలని. "చూస్తావుగా ఇంకో అరగంటలో" అని అంటాడు దేవ్. వెయిటింగ్ దేవ్. ఒక అరగంట తర్వాత అరకు చేరుకొని అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళాక ఒక పెద్ద గేటు ముందుకు వచ్చి హార్న్ కొడతాడు దేవ్. అక్కడున్న వాచ్మెన్ పరుగున వచ్చి గేట్ తీస్తాడు. కారు లోపలికి పోనిస్తాడు దేవ్. అప్పుడే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆ మసక వెలుగులో చుట్టూ ఎటు చూసినా పూల మొక్కలు నిండుగా విరగబూసిన పూలతో భూమికి కనువిందు చేస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద చెట్లు వాటికి తోడన్నట్లుగా నిలబడి ఉన్నట్లు అనిపించాయి భువికి. కారు లోపలికి వెళ్లే కొద్దీ ఆ మొక్కల మధ్య దాగి ఉన్న ఇల్లు కనిపించింది. అబ్బా, చుట్టూ చెట్ల మధ్యలో ఇల్లు భలే ఉంది దేవుగారు అంటుంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా గ్రీనరీ మాత్రమే కనిపిస్తుంది. చాలా నచ్చేస్తుంది భువికి. ఎవరిది దేవుగారి ఇల్లు అని ఆగిన కారులో నుంచి దిగుతూ అడుగుతుంది. భువి దేవ్ ఫస్ట్ నైట్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాడు అనుకుంటుంది. అందుకే ఎవరిదిల్లు అని అడుగుతుంది. దేవ్ కారు దిగేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంటి తాళాలు ఇచ్చి వెళ్తాడు వాచ్మెన్. దేవ్ భువి చేయి పట్టుకొని పద అని తీసుకువెళ్తాడు. గుమ్మం దగ్గరికి వస్తూ ఉండగా గుమ్మంకి ఒక పక్క ఉన్న నేమ్ బోర్డ్ చూసి భువి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవై దేవ్ వైపు షాకింగ్గా చూస్తుంది. దేవ్ నవ్వుతూ తాళాలు భువి చేతికిచ్చి డోర్ ఓపెన్ చేయి దాత్రి అని అంటాడు. దేవ్, ఏంటిదంతా అంటుంది. ముందు పద, తర్వాత చెప్తాను. భువి ఆ తాళాలు తీసుకొని గుమ్మంలోకి వెళ్ళి గోడ మీద అందంగా మెరుస్తూ ఉన్న శ్రీమతి భువిజా దాత్రి దేవాంశ్ నిలయం అని ఉన్న నేమ్ బోర్డుని తడుముతుంది. కంట్లో సన్నని కన్నీటి చెమ్మ చేరుతుంది. దేవ్ వైపు చూడగానే తాళాలు తీయరా అంటాడు. దేవ్ చేయి పట్టుకొని ఇద్దరు చేతులు కలిపి తాళం తీసి డోరు తెరిచింది భువి. డోరు తెరవగానే భువి మీదకి బెలూన్లన్నీ ఎగురుతూ వచ్చి పడతాయి. అవి చూసి మెస్మరైజ్ అవుతుంది భువి. ఎప్పుడు చేశారు ఇదంతా అని అడుగుతూ దేవుతో కలిసి లోపలికి అడుగు పెడుతుంది. హాలు మధ్యలోకి వెళ్ళగానే దేవ్ ఒక తాడు పట్టుకొని లాగగానే భువి మీద పూల వర్షం కురుస్తుంది. దేవ్, పుట్టినరోజు మీది, నాది కాదు, అయినా అసలు ఈ ఇల్లేంటి, ఎప్పుడు తీసుకున్నారు అని అడుగుతుంది భువి. నువ్వు ఆ రోజు అన్నావు కదా ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలని. "హా, అందుకని దానిని సీరియస్గా తీసుకున్నారా? నా దాత్రి కోరుకుంటే అది చేయకపోతే ఎలా" అంటూ భువిని వెనక నుంచి హత్తుకుంటాడు.
ఇదంతా చేస్తారు, అసలు మాట మాత్రం చెప్పరు అని మనసులో అనుకుంటూ, మరి అంత తొందరగా 2 నెలల్లో ఎలా ఇల్లు అంటుంది భువి. ఆ నెక్స్ట్ డేనే ఇక్కడ లోకల్ హౌస్ సేల్స్ చూసే బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. ఇది సేల్కి ఉంది అని చెప్పారు. చూడగానే నువ్వెలా అనుకున్నావో అలా ఉంది. వెంటనే తీసుకున్నాను. కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు రీమోడల్ చేయాలని అనుకున్నాను. చేయిస్తున్నాను. ఇంక 4 రోజుల తర్వాత ఎందుకన్నాను అన్నది తర్వాత చెప్తాను. ముందు ఇల్లు చూడు అంటాడు దేవ్. అన్నీ సగం సగం చెప్పి ఊరించడం మీకు బాగా అలవాటైపోయింది దేవ్ అని మూతి బిగించి అంటుంది. లేదు, ఎందుకు 4 రోజుల తర్వాత అనుకున్నానన్నది నీకు ఇప్పుడే ఇంకో సర్ప్రైజ్ రెడీగా ఉంది. అక్కడికి వెళ్ళాక చెబుతాను. ఇంకో సర్ప్రైజ్నా? నేను మీకు ఇవ్వాలి కానీ మీరు నాకు ఇస్తున్నారు అంటుంది భువి. మనిద్దరం ఒక్కటే అయినప్పుడు ఎవరు ఎవరికిస్తే ఏమైంది? ఇలా మాటలతో గారడీ చేసి నన్ను మీ మాయలో పడేశారు అంటుంది ముద్దుగా. భువి చెవు మీద ముద్దు పెట్టి వెళ్ళి రూమ్లో నీకు బట్టలున్నాయి, రెడీ అయ్యిరా అని చెబుతాడు. ఏంటి, బట్టలు కూడా ఉన్నాయా? ఎలా? మనం తేలేదు కదా. ముందే మన స్పెషల్ డే కోసం సంజయ్తో చెప్పి రెడీ చేయించాను. సంజయ్ని బాగా వాడుతున్నారుగా. అతని ప్రొఫెషన్ అదేగా. అయినా పారిస్ వెళ్ళాడు కదా. అతను వెళ్తే అతను బొటిక్ వెళ్ళదు కదా. ఇలా ప్రశ్నలతో టైం వేస్ట్ చేస్తావా, రెడీ అవుతావా? నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు లేట్ చేస్తే నీ విష్ లేట్ అవుతుంది. నా బర్త్డే గిఫ్ట్గా ఉండదు అని అంటాడు దేవ్. నో నో అని ఏ రూమ్ అని అడిగి పైకి పరుగు పెడుతుంది. పాగల్, నీ పిచ్చితో నన్ను నీ పిచ్చిలో పడేశావు అని నవ్వుకుంటూ ఇంకో రూమ్లో రెడీ అవడానికి వెళ్తాడు. పైకి వెళ్ళిన భువి ఫ్రెష్ అయి బెడ్ మీద ఉన్న కవర్ తీసుకొని అందులో ఉన్న బట్టలు చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. అందులో ఫుల్ బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఉంటుంది. కిందంతా ప్లెయిన్గా వదిలేసి నెక్ నుంచి నడుం వరకు బీడ్స్తో హెవీ వర్క్ చేసిన ఫ్రాక్ భువికి చూడగానే చాలా నచ్చుతుంది. అది వేసుకొని ఫ్రాక్కి మ్యాచ్ అయ్యేలా హెయిర్ని మొత్తం చుట్టి కొప్పులా పెడుతుంది. ఎప్పట్లా తాడు బ్లాక్ బీడ్స్తో చేతులకి సింగిల్ గాజులు వేసుకుంటుంది. అద్దంలో తనని తాను ఒకసారి చూసుకొని, అసలు ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు దేవ్? మీరేది చేసినా అది ఒక స్పెషల్ అయిపోతుంది. అందుకే దేవ్, మీ అంత గొప్పగా నేనేం చేయలేను. నా దగ్గరున్న విలువైన ఆస్తి నా పరువాలు. అందుకే అవే మీకు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉన్న భువిని వెనక నుంచి చుట్టి లుకింగ్ గార్జియస్ అని అంటూ భువి మెడ మీద కిస్ చేస్తాడు. అద్దంలో నుంచి ఫుల్ బ్లాక్ డ్రెస్లోనే రెడీ అయిన దేవుని చూసి, ఇందుకు కాదు నేను హాట్ అనేది, అసలు ఎలా ఉన్నారో చూడు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఏంటి, హాట్గా ఉన్నానని అనుకుంటున్నావా అని చిలిపిగా అడుగుతాడు. అంతేం లేదు, ఏదో బాగున్నారు అని అంటుంది. అచ్చా, ఇంక వెళ్దామా అంటాడు. మళ్ళీ ఎక్కడికి? ఇంకా ఇల్లంతా చూడనే లేదు. రేపు పొద్దున్న చూద్దాంలే పదా ఇప్పుడు అని భువి చేయి పట్టుకొని కిందకి తీసుకువస్తాడు. ముందేదన్నా తింటావా? ఎప్పుడో మధ్యాహ్నం తిన్నావు కదా అని అడుగుతాడు. నాకిప్పుడు ఏం తినాలని లేదు. మీరేం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా అని చాలా యాంగ్జైటీగా ఉంది అని అంటుంది. వెయిట్ చేయండి మేడం అని ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తీసిస్తూ, ఇదన్నా తాగు, మళ్ళీ టైం పడుతుంది మనం ఏదన్నా తినాలంటే అని చెబుతాడు. హువి అది తీసుకొని గడగడ తాగేసి ఇంక పదండి అని అంటుంది. దేవ్ భువి ప్రెస్టేషన్కి నవ్వుకుంటూ బయటికి నడుస్తాడు. తనని కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు దేవ్. మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలి దేవ్? జస్ట్ 15 మినిట్స్. జస్ట్ అంట. మనం ఇప్పుడు వచ్చిన దాంతో పోలిస్తే జస్ట్నేగా. ఒక 10 నిమిషాలు జర్నీ అవ్వగానే కారు ఆపుతాడు దేవ్. చుట్టూ చూసిన భువికి అక్కడ చీకటిగా చెట్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఇక్కడెందుకు ఆపారు దేవ్? చెబుతా అని భువి కళ్ళకి బ్లైండ్ ఫోల్ కడతాడు. మళ్ళీ ఇదేంటి దేవ్? కాసేపు ఆ నోటికి కూడా ఏదోటి కట్టయినా, లేదంటే సైలెంట్గా ఉంటావా అని చిరుకోపంగా అంటాడు. అని మూతి ముడుచుకొని కూర్చుంటుంది భువి. చాలా కంట్రోల్ చేసుకుంటున్నా.
నువ్విప్పుడు మూతి ఇలా పెట్టావంటే ఇప్పుడు అన్ని పనులు పక్కన పెట్టి కారులోనే ఫస్ట్ నైట్ ప్రోగ్రాం మొదలు పెట్టాల్సొస్తోంది. స్టార్ట్ చేయనా? అని భువి చెవి దగ్గర చిన్నగా అంటాడు. భువి నేటికి చేతులు అడ్డం పెట్టుకొని వద్దు అని తల అడ్డంగా ఊపుతుంది. దేవ్ అది చూసి చిన్నగా నవ్వుకొని భువి బొగ్గ మీద ఒక చిరుముద్దిచ్చి కారు స్టార్ట్ చేస్తాడు. ఒక 5 నిమిషాల జర్నీ తర్వాత కారు ఆపుతాడు. భువి దేవ్ చెప్పిన మాటకు అస్సలు నోరు తెరవకుండా సైలెంట్గా కూర్చుంది. అందులో దేవ్ ఇందాక తనతో దగ్గరగా మాట్లాడిన మాటలకి గుండెల్లో అలజడి స్టార్ట్ అయింది భువికి. సైలెంట్గా వేళ్లాడిస్తూ కూర్చునేసరికి దేవుకి నవ్వు వస్తుంది. ఇప్పుడు మాట్లాడొచ్చు అని అంటాడు దేవ్ కారు దిగుతూ. అయినా ఏం మాట్లాడదు భువి. అలిగావా దాత్రి అని తన వైపు డోరు తీస్తూ అడుగుతాడు. అయినా మాట్లాడకుండా కూర్చున్న భువిని 2 చేతుల్లోకి తీసుకుంటాడు. ఒక్కసారిగా దేవ్ అలా చేసేసరికి షాక్ అవుతుంది భువి. మాట్లాడవా అని భువి నుదురికి తన నుదురానించి అడుగుతాడు దేవ్. మేం మాట్లాడితే మీకు నచ్చదు కదా అని అంటుంది. నచ్చదు అని అన్నానా? దేవ్ నడుస్తూ వెళ్తుంటే భువికి వినిపిస్తున్న సౌండ్కి ఆనందంగా దేవ్ ఎక్కడికి వచ్చాం మనం అని అడుగుతుంది. అప్పటికే దేవ్ తను అనుకున్న ప్లేస్కి భువిని తీసుకువెళ్ళి దించి ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయి అంటాడు దేవ్. భువికి అప్పటికే చాలా ఆనందంగా ఉంది. దేవ్ ఎక్కడికి తీసుకువచ్చాడు అర్థమై ఇప్పుడు దేవ్ భువిని వెనక నుంచి హత్తుకొని తొలి చూపులోనే నా గుండెని కొల్లగొట్టిన నా హృదయ ధాత్రికి నీ దేవ్ 5 ఏళ్లుగా చెప్పాలని ఎదురు చూస్తున్న మాట, నువ్వు నా నోటి నుంచి వినాలి అని అనుకుంటున్న మాట, నా ప్రాణమా నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి అనుకునే మాట, ఐ లవ్ యూ ధాత్రి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పి బ్లైండ్ ఫోల్డ్ తీసి ఓపెన్ యువర్ ఐస్ అంటాడు. అప్పటికే దేవ్ చెప్పిన మాటకి గుండె హై స్పీడ్లో ఆనందంతో కొట్టుకుంటుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా కనిపిస్తున్నది చూసి షాక్తో నోరు తెరిచింది భువి. కథ కొనసాగుతుంది. మరి దేవ్ తన మనసులో మాట చెప్పేశాడు. మరి ఇప్పుడేం చూసి షాక్ అయింది తెలియాలి అంటే వేచి ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.